నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కు స్వాగతం. మనం ప్రస్తుతం గౌతమ్ బుద్ధ రోడ్‌లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ పక్కనే గల నవీన్ అడ్వాన్స్డ్ డెంటల్ క్లినిక్‌లో ఉన్నాం. ఇక్కడ ఓ ప్రత్యేకత ఉంది. డాక్టర్ నవీన్ కుమార్ దంత వైద్యంలో సేవలు అందిస్తూ మరోవైపు తన చిన్ననాటి కలలను సాకారం చేసుకునేందుకు గాను 6 నెలల కిందట మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. విజయవాడలో నిర్వహించిన స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో మిస్టర్ ఆంధ్రప్రదేశ్లో మిస్టర్ ట్రెడిషనల్ ఐకాన్ సబ్ టైటిల్ అందుకున్నారు. తాజాగా ఫిబ్రవరి 21న హైదరాబాద్లో జాతీయ స్థాయిలో జరిగిన మాంటేజ్ మిస్టర్ ఇండియా 2025లో ఫస్ట్ రన్నరప్ విజయాన్ని అందుకున్నారు. ఈ సంతోష సమయాన డాక్టర్ నవీన్ కుమార్కు మంగళగిరి టైమ్స్ తరపున అభినందనలు తెలియజేస్తూ మన వీక్షకుల కోసం స్పెషల్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంగళగిరి టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఎల్ఐసి సుబ్బారావుగా చిరపరిచితులైన బ్యాంక్ కాలనీకి చెందిన బి సుబ్బారావు ఉదయలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు డాక్టర్ బి నవీన్ కుమార్ పేరుకు తగ్గట్టుగానే నవ్యత వైపు అడుగులు వేశారు. చిన్ననాటి నుంచి చదువుతో పాటు స్కిట్స్, స్టేజ్ షోస్ అలవాటుగా మార్చుకున్నారు. సిబార్ డెంటల్ కాలేజీలో బీడీఎస్, భీమవరం విష్ణు డెంటల్ కాలేజీలో ఎండిఎస్ చేశారు. ఆయా సందర్భాల్లో మిస్టర్ ఫ్రెషర్గా నిలిచారు. ఓవైపు మంగళగిరి నవీన్ అడ్వాన్స్డ్ డెంటల్ క్లినిక్ ద్వారా దంత వైద్యంలో సేవలు అందిస్తూ మరోవైపు తన చిన్ననాటి కళలను సాకారం చేసుకునేందుకు గాను 6 నెలల కిందట మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. విజయవాడలో నిర్వహించిన స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో మిస్టర్ ఆంధ్రప్రదేశ్లో మిస్టర్ ట్రెడిషనల్ ఐకాన్ సబ్ టైటిల్ అందుకున్నారు. తాజాగా హైదరాబాద్లో జాతీయ స్థాయిలో మాంటేజ్ మిస్టర్ ఇండియా 2025లో ఫస్ట్ రన్నరప్ విజయాన్ని అందుకున్నారు. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 80 మంది పోటీ పడగా మన మంగళగిరి వాసి డాక్టర్ బి నవీన్ కుమార్ తనదైన స్టైల్లో మోడలింగ్ రంగంలో తళుక్కుమని మెరిశారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే తాను పుట్టిన గెడ్డ చేనేతకు కేంద్ర బిందువు. అందుకు తగ్గట్టుగానే చేనేత వస్త్రానికి తన వంతు ప్రాచుర్యం కల్పించేందుకు తాను పోటీ పడిన 2 కాంపిటీషన్స్లోనూ మన వారసత్వ సంపద అయిన చేనేత వస్త్రధారణతోనే రాణించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని చెప్తున్నారు డాక్టర్ బి నవీన్ కుమార్. అలాగే మంగళగిరి రోటరీ క్లబ్లోనూ సభ్యుడిగా డాక్టర్ నవీన్ కుమార్ సామాజికంగా సేవా కార్యక్రమాల్లో తన వంతు కృషి చేస్తున్నారు. డాక్టర్ నవీన్ కుమార్ సతీమణి డాక్టర్ వి సరోజ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో గైనకాలజిస్టుగా వైద్య సేవలు అందిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బి నవీన్ కుమార్. నేను మంగళగిరిలో నవీన్ అడ్వాన్స్ డెంటల్ క్లినిక్కి గత 12 సంవత్సరాలుగా డెంటల్ సేవలు అందిస్తున్నాను మన మంగళగిరి ప్రజలందరికీ. నేను నా బోర్న్ అండ్ బ్రాటప్ మొత్తం కూడా మంగళగిరి నుంచే. నేను చదువుకునేటప్పుడు స్కూల్లో నాకు బెస్ట్ ఆల్రౌండ్ స్టూడెంట్గా అవార్డు వచ్చింది. ఆ తర్వాత నేను నా బీడీఎస్ అనేది సిబార్ డెంటల్ కాలేజ్లో చేశాను 2005 నుంచి 9వ సంవత్సరం వరకు. అక్కడ కూడా నాకు మిస్టర్ ఫ్రెషర్ అవార్డు వచ్చింది. తర్వాత నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విష్ణు డెంటల్ కాలేజ్లో చేశాను 2011 నుంచి 14 వరకు. అక్కడ కూడా నాకు మిస్టర్ ఫ్రెషర్ అవార్డు వచ్చింది. నాకు చిన్ననాటి నుంచి మోడలింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండటం వల్ల నేను ఎప్పటికైనా సరే నా చైల్డ్హుడ్ డ్రీమ్ని నెరవేర్చుకోవాలి అని చెప్పని నేను ఈ మోడలింగ్ ఫీల్డ్లో గత 6 నెలలుగా ఎంటర్ అయ్యానండి. సో దానికి తగ్గట్టుగా పక్కాగా ప్లాన్ చేసుకుంటూ నేను మన ఫస్ట్ స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ అనేది నేను పార్టిసిపేట్ చేశాను. దాంట్లో నాకు మిస్టర్ ట్రెడిషనల్ ఐకాన్ సబ్ టైటిల్ వచ్చింది. అండ్ రీసెంట్గా మొన్న ఫిబ్రవరి 21వ తారీఖు హైదరాబాద్లో మాంటేజ్ మిస్టర్ ఇండియా 2025-2026 కాంపిటీషన్స్ జరిగినాయండి. దాంట్లో నేను పార్టిసిపేట్ చేసి ఫస్ట్ రన్నరప్గా నిల్చున్నాను. ఈ సందర్భంగా నా ఊరి ప్రజలందరికీ నేను ఈ విషయాన్ని అంతా షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మోడలింగ్ ఫీల్డ్లోకి నేను ఎంటర్ అవడానికి కూడా ఇంకొక మంచి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన పుట్టి పెరిగిన ఊరికి ఏదైనా చేయాలి అన్నది నాకు ఫస్ట్ నుంచి మనసులో కోరిక ఉందండి. సో ఈ మోడలింగ్ నాకు ఇంట్రెస్ట్. సో ఈ మోడలింగ్లో ఎలా మన ఊరికి ఏదైనా గుర్తింపు తీసుకురావాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఈ మోడలింగ్లో ఒక మోడల్ మన పర్సనాలిటీకే కాకుండా మనం వేసుకునే దుస్తులు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది దీంట్లో. సో అందుకని అప్పుడే నేను డిసైడ్ అయ్యాను. దాంట్లో కొంచెం ట్రెడిషనల్ వేర్ ఉంటుంది, వెస్ట్రన్ వేర్ ఉంటుంది. సో కాబట్టి ఈ ట్రెడిషనల్ వేర్లో మన మంగళగిరి చేనేత వస్త్రాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఒక దృఢ సంకల్పంతో దీన్ని నేను ప్రారంభించాను.
నేను ఏవైనా కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆ ట్రెడిషనల్ వస్త్రం మంగళగిరి వస్త్రం అయి ఉండాలని నేను చూసుకున్నాను. సో ఇంతకుముందు నేను పార్టిసిపేట్ చేసిన మిస్టర్ ఆంధ్ర కాంపిటీషన్లో కూడా అలాగే నేను మన మంగళగిరి వస్త్రం ధరించాను. నాకు దానికి ట్రెడిషనల్ ఐకాన్ సబ్ టైటిల్ అవార్డు వచ్చింది. దానికి చాలా సంతోషించాను. ఇప్పుడు కూడా అంతే, ఈసారి పార్టిసిపేట్ చేసినప్పుడు కాంపిటీషన్స్లో కూడా నేను మన మంగళగిరి చేనేత వస్త్రాన్నే తీసుకుని దాన్ని నేను సింగర్ కారుణ్య గారి పర్సనల్ డిజైనర్ వాసుదేవ్ మై ఫ్రెండ్ తన సహాయంతో హైదరాబాద్లో నేను అది స్టిచ్ చేయించుకుని నేను అదే ధరించి ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. మనం ఎప్పుడైతే కనుక ఆ వస్త్రం ధరించినప్పుడు దానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకసారి స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో మన వస్త్రాన్ని తీసుకెళ్ళాను. అలాగే ఇప్పుడు నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో కూడా మన వస్త్రానికి తీసుకెళ్ళాను. అక్కడ దాకా తీసుకెళ్ళి ఒక గుర్తింపుని తీసుకొచ్చాను. సో చూసిన వాళ్ళందరూ కూడా నేను వేసుకున్న అటైర్ కానీ డ్రెస్ కానీ ఒక పాయింట్స్ ఉంటాయి. అదేవిధంగా అందరితో పోలిస్తే మనం చాలా డిఫరెంట్గా ఉన్నాం, మన కాస్ట్యూమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, దానికి కూడా పాయింట్స్ ఉంటాయి. అది ఏ వస్త్రం ఎక్కడి నుంచి తీసుకున్నారని కూడా మమ్మల్ని అడుగుతారు, దాంట్లో కూడా మేము చెప్తాం జరుగుతుంది అనమాట. ఈ రకంగా మన చేనేత కార్మికులకు, చేనేత వస్త్ర వ్యాపారస్తులకు అందరికీ ఈ రకంగా ఒక ఉపయోగం పడి ఏదో రకంగా వాళ్ళకు వ్యాపారం అభివృద్ధి చెంది అందరికీ మన వాళ్ళకి ఒక నేషనల్ లెవెల్లో ఒక గుర్తింపు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇదే ఫ్యూచర్లో ఏదైనా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఏదైనా జరిగినా మన వస్త్రాన్ని తీసుకెళ్ళి అక్కడ కూడా ప్రదర్శించి మన గౌరవాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని నా కోరిక. అందరికీ ఈ మోడలింగ్ ఫీల్డ్ మీద చాలా నెగిటివ్గా ఆలోచనలు ఉన్నాయండి. అవన్నీ పెట్టుకొని అవసరం లేదు. మోడలింగ్ ఫీల్డ్లో ఎవరైనా రావచ్చు, ఏ వయసు వాళ్ళైనా రావచ్చు. ఈ మోడలింగ్ ఫీల్డ్లో ఉండాలంటే కావాల్సిన ముఖ్యమైన లక్షణాలు ప్రాపర్గా బాడీ ఫిట్నెస్. మనం మన బాడీని ఫిట్నెస్గా ఉంచుకోవటం వల్ల ఏమవుతుంది, మనం హెల్దీగా ఉంటాం. సో నేను ఇప్పుడు నా వయసు 40 years. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చూసి మీరు 40 yearsలో కూడా మంచి ఫిట్గా ఉన్నారు అని చాలా అప్రిషియేషన్ కూడా అందింది. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ మోడలింగ్లో ఉండటం వల్ల మన బాడీని ప్రాపర్గా ఫిట్ అండ్ హెల్దీగా కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. సో దీనికోసం తగిన వ్యాయామం కూడా చేసుకుంటే ఆరోగ్యపరంగా కూడా ప్రమోట్ చేయటం జరుగుతుంది. చిన్ననాటి నుంచి కూడా నాకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం అండి. సో ఆయన్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ మోడలింగ్ సైడ్ వచ్చాను. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నాకు అతుల్ సురేష్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన వీడియోస్ కానీ ఇవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. సో ఆయననే నేను ఏకలవ్య శిష్యుల్లాగా నేను భావించి ఆయన వీడియోస్ ఇవన్నీ నేను చూసి కొంచెం ర్యాంప్ వాక్ ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా కొంచెం నేర్చుకున్నాను. లక్కీగా ఏంటంటే నేను మొన్న పార్టిసిపేట్ చేసిన మౌంటీస్ మిస్టర్ ఇండియాలో ఆ ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో అతుల్ సురేష్ గారు, ఆయనే దగ్గరుండి మాకు 3 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. దాంట్లో ఎన్నో విషయాలు, ఎన్నో మెలకువలు, నాకు తెలియని విషయాలన్నీ నేను తెలుసుకున్నాను. నేను చేసే మిస్టేక్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా దగ్గరుండి ఆయన మాకు ఎలా దాని నుంచి ఇంప్రూవ్ అయ్యి మనం పర్ఫామ్ చేయాలి స్టేజ్ మీద అన్నదానికి చాలా అంటే చాలా వ్యాలిడ్ టిప్స్ ఇచ్చారు. అది కూడా నేను విన్ అవడానికి నాకు చాలా యూజ్ అయినాయి. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కానీ, సెల్ఫ్ ఇంట్రడక్షన్ దగ్గర కానీ, ర్యాంప్ వాక్ మీద కాన్ఫిడెంట్గా నడవటానికి కానీ, మన డ్రెస్ ఎలా క్యారీ చేయాలన్నవి కానీ, ఇలాంటివన్నీ చాలా విషయాలు చెప్పారు. అండ్ హౌ మన బాడీని, మన స్కిన్ కేర్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా టిప్స్ ఇచ్చారు. అవన్నీ కూడా నాకు చాలా యూస్ఫుల్ అయినాయి. ఈ మోడలింగ్ రంగంలో ఇప్పుడిప్పుడే మన మంగళగిరిలో కూడా నిదానంగా ఒక అవేర్నెస్ లాగా వచ్చి చాలామంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడిప్పుడే. సో అలాగా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ నా దగ్గర నుంచి ఏమైనా సలహాలు కావాలంటే అడగండి, నేను ఇస్తాను, ప్రాపర్గా గైడ్ చేస్తాను. సో మనం కలిసి కట్టుగా ఎట్లాంటి ప్లాట్ఫామ్లో అయినా సరే మన ఊరికి పేరు తీసుకురావాలి మన వస్త్రం ధరించి అని నేను కోరుకుంటున్నాను.